హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి వంట బోటీ కర్రీ అండి. బోటీతో కూర అయితే చేస్తున్నాను. బోటీ ఆ పేగులు ఉంటాయి కదండి, ఆ రెండు కలిపి కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. రోటీలు, అన్నంలో, చపాతీలు అన్నిట్లో తినొచ్చు. అది ఎలా చేస్తానో ఏందో ఇంకా ప్రాసెస్ అయితే చేసేద్దాం. బోటీ అయితే తీసుకొని శుభ్రంగా వేడి నీళ్ళలో వేసి క్లీన్ చేసి కట్ చేసుకోవాలని చాలా టైం పట్టిద్ది ఇదంతా. అందుకని నేను వీడియో అయితే తీయలేదు, కూర వరకే చూపిస్తున్నాను. చాలా టైం పట్టిద్ది, బాగా శుభ్రం చేసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. ఒక కూర అయితే మొదలు పెడదాం. స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని వాటర్ అయితే ఒక 2 గ్లాసులకి వాటర్ పోసుకోవాలి. అందులో ఒక అర స్పూన్కి సాల్ట్, ఒక అర స్పూన్కి పసుపు, క్లీన్ చేసిన బోటీని వాటర్లో అయితే వేసుకోవాలి. ఈ లోపల ఏమన్నా మిగిలినా కూడా చేదర అనేది ఉంటుంది కదండి, అది మిగిలినా కూడా ఇందులో క్లీన్ అయిపోయిద్ది. ఈ వేడి వాటర్లో ఒక 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 50 గ్రాములకి కొద్దిగా తక్కువ అండి కొబ్బరి ముక్క అయితే ఈ సైజ్ అయితే తీసుకొని కాస్త లైట్గా కాల్చుకోవాలి. ఈ కొబ్బరి కాల్చటం వల్ల కూర అయితే టేస్ట్ బాగుంటుందండి. ఎండు కొబ్బరి లైట్గా కాల్చి ముక్కలు చేసి పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొబ్బరి కాల్చిన ఎండు కొబ్బరి మిక్సీలో అయితే వేసుకున్నాం. ఇది మెత్తగా పౌడర్ పట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్నులపాయకి రెమ్మలు తీసుకోవాలండి. ఒక చిన్నులపాయకి రెమ్మలు, అల్లం ముక్క శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాము. చెక్క, చిన్న చెక్క ముక్క, ఒక 5 లవంగాలు, ఒక 3 యాలకులు, ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి. అల్లం చిన్నుల పేస్ట్ కూడా రెడీ అయిందండి. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. అదే మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు కట్ చేశానండి, చిన్న ముక్కలు. అవి కూడా మిక్సీ జార్లో వేసుకుంటాం. ఇది కూడా మెత్తగా పేస్ట్ పట్టుకురావాలి. ఉల్లిపాయలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకున్నామండి. ఇది తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి కూడా ఉడికినాయండి. 4 నిమిషాలు అయితే అయింది పెట్టి. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. 2 బిర్యానీ ఆకులు, ఉల్లిపాయ పేస్ట్ అండి, అదైతే ఆయిల్ వేసుకోవాలి. ఇంకా గ్రేవీ రావాలంటే కూర ఉల్లిపాయ ముక్కల్లా కాకుండా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే గ్రేవీ అనేది బాగా వచ్చింది. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలండి. 3 పచ్చిమిర్చికి ముక్కలు చేశాను. ఉల్లిపాయ పేస్ట్ అయితే దోరగా వేయిందండి. ఇందులోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేస్తున్నాం. చెక్క, లవంగా, యాలకులు, అల్లం చిన్నులపాయ ఆ పేస్ట్ కూడా దోరగా వేయించుకోవాలి. పసుపు అయితే వేసుకుందాం.
కొద్దిగా పసుపు అండి, ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్లకి కారం, ఇందులోనే కొబ్బరి కాల్చి పొడి చేసుకున్నాం కదండి, అది కూడా వేస్తున్నాం. ఇందులోనే ఉడకపెట్టుకున్న ఆ బోటి పేగులు ఉండే కదండి, అదైతే వేసుకుందాం. మసాలా అంతా వీటికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. సరే, ఈ విధంగా మసాలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకున్నామండి. మసాలా అయితే వీటికి అందులోనే ఒక రెమ్మకు వచ్చేసి కరివేపాకు, వాటర్ అయితే పోసుకున్నామండి. ఒక గ్లాస్కి వచ్చి వాటర్ అయితే పోసాను. ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు నీళ్లు కాస్త ఎక్కువ పోసుకోండి, తక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు నీళ్లు కాస్త తక్కువ పోసుకోండి. నేను ఒక గ్లాసున్నర వాటర్ అయితే పోసాను. ఇది కాసేపు అయితే ఉడకనిద్దామండి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి అయితే కూర అయితే కలుపుకుందామండి. సరే, వాటర్ అంతా కూడా ఇనిగింది, గ్రేవీలాగా బాగా గుజ్జు వచ్చేసింది కదా. ఒక నిమిషం అలా ఉంచి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాం. కొత్తిమీర అయితే వేయాలి. కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నానండి. బోటి కూర రెడీ. చూసారా, ఏమీ టేస్టీ బోటి కూర రెడీ అయిపోయిందండి. ఇంకా లొట్టలు వేసుకుంటా రోటీ, అన్నం, చపాతి, పుల్కా అన్నిట్లో తినేసేయండి. ఇలా అయితే మీరు కూడా చేసుకోండి, తినండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేసుకుందాం. చూసారండి ఎంత ఈజీ అంటే ఈజీ ఏం కాదులేండి, ఈ కూర కాస్త కష్టమేను, అయినా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. గోంగూరలో కూడా కలుపుకోవచ్చు, ఉట్టిగా తినొచ్చు, అన్నింటిలోకి బాగుంటుందండి బోటి పేగులు. ఆ కూర అయితే చేశాను కదా, ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. మా వంటలు మా వీడియోస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం, సరేనా?